హాయ్ బడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే యాగ్రా వాటర్ ఫాల్స్ ద బిగ్గెస్ట్ న్యాచురల్ వాటర్ ఫాల్ ఇన్ ఎస్టోనియా. ఇది హార్జూక్ కౌంటీలో ఉంటుంది. టాలిన్కి అరౌండ్ 30 to 35 కిలోమీటర్ డిస్టెన్స్లో, హైట్ అరౌండ్ 8 meters, విత్ ఆల్మోస్ట్ 50 meters. చాలా వైడ్ అండ్ పవర్ఫుల్గా ఫ్లో అవుతుంది వాటర్. యాగ్లా వాటర్ ఫాల్స్ గురించి డీటెయిల్ వీడియో పార్ట్ 1లో అప్లోడ్ చేశాను ఆల్రెడీ. సో ఇప్పుడైతే యాగ్లా ఫాల్స్ ఎవరు క్రియేట్ చేశారు అనే క్వశ్చన్ పార్ట్ 1లో చెప్పాను కదా. సో దాని గురించి ఇప్పుడు పార్ట్ 2లో తెలుసుకుందాం. యాక్చువల్లీ యాగ్లా వాటర్ ఫాల్స్ని ఎవరు బిల్డ్ చేయలేదు. ఇది కంప్లీట్లీ న్యాచురల్ ఫార్మేషన్. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ఐస్ ఏజ్ టైంలో వాటర్ ఎరోషన్ వల్ల లైమ్స్టోన్ క్లిఫ్ అనేది ఫామ్ అయింది. యాగ్లా రివర్ వాటర్ ఆ క్లిఫ్ మీద నుండి కిందికి పడుతుంది అండ్ దట్ క్రియేట్స్ దిస్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. వింటర్లో ఇది ఫుల్గా ఐస్ ఫ్రీజ్ అయ్యి బిగ్ ఐస్ వాల్ లాగా మారిపోతుంది. చాలా మ్యాజికల్ అండ్ సినిమాటిక్గా ఉంటుంది. సమ్మర్లో స్ట్రాంగ్ వాటర్ ఫ్లోతో లౌడ్ సౌండ్ వస్తుంది. చాలా పవర్ఫుల్ ఫీలింగ్ ఇస్తుంది కూడా. అండ్ ఇప్పుడైతే మేము కొంచెం దూరంలో ఉన్న డ్యామ్కి వెళ్తున్నాం. కొంచెం దూరం వాక్ చేస్తే ఆ డ్యామ్కి రీచ్ అయిపోవచ్చు. అండ్ ఆ డ్యామ్ పేరు వచ్చేసి లినామి డ్యామ్, which is also called యాగ్లా డ్యామ్. ఇది 1920s to 1930sలో బిల్డ్ చేశారు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ కోసం. ఎస్టోనియా ఇండిపెండెన్స్ డే టైంలో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడ నేచర్ పవర్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తారు. హౌ అమేజింగ్ ఇస్ దట్ కదా. సరౌండింగ్స్ ఫుల్ ఫారెస్ట్, ఫ్రెష్ ఎయిర్, బర్డ్ సౌండ్, రివర్ ఫ్లో, కంప్లీట్ మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. ఇంకా అక్కడైతే కొంతసేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకొని వీడియో షూట్ చేసి చుట్టూ గ్రీనరీ, రివర్ ఫ్లో, పీస్ఫుల్ స్కై, ఆనెస్ట్లీ చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది ఆఫ్టర్ లాంగ్ టైం. సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువ వాటర్ ఫ్లో ఉండేది. వింటర్లో ఐస్ ఫామ్ అవడం వల్ల తక్కువ వాటర్ ఫ్లో చూస్తున్నాం ఇప్పుడు మనం. అండ్ ఎందుకు యాగ్లా వాటర్ ఫాల్స్ అని ప్రొనౌన్స్ చేస్తారంటే ఎస్టోనియాలో జేని యా లాగా ప్రొనౌన్స్ చేస్తారు, అంటే వై లాగా. సో జాగ్లా కాకుండా యాగ్లా అని ప్రొనౌన్స్ చేస్తారనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ చెప్పాలనుకునింది. తర్వాత సేమ్ రూట్లో మళ్ళీ వాక్ చేసి బస్ స్టాప్కి వచ్చేసాం. బస్సెస్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ బస్ ఉండింది మనకి ఎస్టోనియా రీచ్ అవ్వడానికి. ఎస్టోనియా రీచ్ అయిపోయిన తర్వాత వి గాట్ అ బస్ ఫర్ వైకే ఒస్మాయ్. సో వైకే ఒస్మాయ్కి వెళ్ళాలంటే అక్కడ చాలా బస్సులు ఉంటాయి మనకి. ఓవరాల్గా చెప్పాలంటే వైకే ఒస్మాయ్ నుండి యాగ్లా వాటర్ ఫాల్స్కి ట్రావెల్ చేయడం చాలా ఈజీ ఇఫ్ యూ ఫాలో మ్యాప్స్. కొంచెం బస్ చేంజ్ ఉంటుంది కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం డెఫినెట్లీ వర్త్ ఇట్ అండి. ఫోటోగ్రఫీ లవర్స్కి, ట్రావెల్ వ్లాగర్స్కి, నేచురల్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ స్పాట్ అండి. బస్ నుంచి ఎస్టోనియా రీచ్ అయిపోయాము. ఎస్టోనియా నుంచి వి వెంట్ టు అ మాల్ నేమ్డ్ క్రిస్టీన్. ఇంకా అక్కడికి వెళ్ళి మేము పాస్తా అండ్ పిజ్జా రెస్టారెంట్కి వెళ్ళాం అండ్ వి ఈట్ సమ్ ఫుడ్ లైక్ పాస్తా, పిజ్జా అండ్ సమ్ మష్రూమ్ సూప్. అండ్ నాట్ దట్ మచ్ గుడ్, బట్ ట్రై చేయొచ్చు, వన్స్ ట్రై చేయొచ్చు అనమాట. సో డెఫినెట్లీ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇంకొక కొత్త వీడియోలో కలుసుకుందాం. మీ హీరో ప్రాణి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బై బై బడీస్.